ఓం వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము 2024 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశికి ఈ యొక్క గురువు లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల విద్యాభివృద్ధి, అలాగే భాగ్యాభివృద్ధి మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళ కోసం వరుడైతే అనుకూలమైనటువంటి వధువు, వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు ఇలా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్థలాలు, భూములు, అపార్ట్మెంట్స్ ఇలాంటివి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక భూముల కంటే కూడా అపార్ట్మెంట్లు కానీ లేకుంటే కట్టినిళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే అది తొందరగా పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. అలాగే కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని వినియోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క గురువు విద్యాస్థానాన్ని కూడా చూడడం వల్ల పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది. అలాగే పిల్లలకు కూడా చదువు మీద శ్రద్ధాసక్తులు అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే బంధువులతో కూడా రిలేషన్ బాగా బిల్డ్ అయ్యి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భాగ్య స్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడం మరియు ధనాభివృద్ధి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, దానివల్ల ధనపరమైన వ్యవహారికపరమైనటువంటి విజయాలు చేకూరడం లాంటి ఫలితాలు అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని మీరు ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలరు. అలాగే ఈ యొక్క మేషలగ్నానికి శనీశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా స్నేహితులు, బంధువుల ద్వారా కొద్దిగా చిన్న చిన్న వ్యవహారికపరమైన ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులకి విద్య విషయంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అనవసరమైన భయాలతో, ఇబ్బందులతో కొంచెం సతమతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది. మంచి ఉన్నత స్థాయికి కూడా తొందరగా చేరుకోగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో కనుక శని మహాదశ 19 సంవత్సరాలు ముందరగా పూర్తి అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వేధ చాలా తక్కువగా మీ మీద ఉంటుంది. కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకవేళ కాకపోతే కనుక ఈ రకమైన వేధ బాధలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి రాహువేమో వ్యయస్థానంలో, కేతువు 6వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క రాహుకేతులు ఇద్దరూ కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశాలు ఉంటాయి. అలాగే కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రుపీడ, రుణపీడ, రోగపీడ తక్కువగా ఉంటుంది. ఏమైనా మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక అవి వసూలు అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా వేరే వాళ్ళకి బకాయి పడినా ఆ అప్పు తీర్చగలుగుతారు. అలాగే దైవికమైన కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా వినియోగించుకుని సద్వినియోగం చేసుకుని మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దైవికమైనటువంటి బలం, శక్తి కూడా బాగా పెంపొందుతుంది. ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి ఈ యొక్క గురుగ్రహ వృషభ రాశిలోకి మారుతూ ఉండడం వల్ల, గురుగ్రహం వృషభ రాశిలోకి మారుతూ ఉండడం వల్ల
కొద్దిగా ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలగడం, లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవ్వడం లాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో సభ్యులు మీకు సహకరించి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ ఆర్థికపరమైన, వ్యవహారికపరమైనటువంటి సహాయాలు అందించే అవకాశం ఉంటుంది. మరియు కోర్టు, న్యాయ సంబంధం విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వృత్తిపరంగా కూడా అభివృద్ధి చాలా బాగుండే అవకాశం ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. మే 2 తరగతి ఈ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి అభివృద్ధి, డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక బుధ దశ కానీ, శుక్రదశ కానీ అంతర్దశలు ముఖ్యంగా నడిచినట్లయితే కనుక కొద్దిగా ఆ గ్రహాలు కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంది. ఏ స్థానాల్లో ఉంటే ఆ స్థానాల నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. గోచార రీత్యా కూడా ఏ స్థానాల్లో ఉంటే ఆ స్థానాల నుంచి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ 18 సంవత్సరాలు కూడా అవనట్లయితే కనుక ఇంకా ఈ రాహు కూడా కొద్దిగా బాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే సూర్యుడి దశ కానీ, చంద్రుడి దశ కానీ, కుజుడి దశ కానీ, అంతర్దశ కానీ నడిచినట్లయితే కనుక బాగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్డు మరియు ఇన్స్టంట్ ఫుడ్స్ మరియు కిరాణా ఇట్లాంటి వృత్తులలో, కిరాణా సంబంధించినటువంటి వ్యాపార సంబంధించిన వృత్తులలో బాగా రాణింపు అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజదశ, అంతర్దశలు నడిచినట్లయితే పోలీసు, మిలిటరీ ఇట్లాంటి ఫీల్డ్లలో ఉండేవాళ్ళు బాగా రాణించగలుగుతారు. ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్లో ఉండేవాళ్ళు కూడా బిల్డర్స్కి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. వ్యక్తిగత జాతకంలో కూడా కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి, గోచార రీతి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి, మరి వ్యక్తిగత జాతకంలో ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మీకు కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే మంచి అనుకూలమైన ఫలితాలే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మీరు దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావాలని తగ్గించుకోవాలనుకుంటే కనుక మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన విశేషంగా చేయడం, స్వామిని అర్చించడం, అలాగే స్తోత్రపారాయణలు ఆచరించుకోవడం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే కనుక దైవికమైన శక్తి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు మరియు మినుములు ఈ రెండు కూడా బ్లూ కలరు మరియు లేకుంటే నలుపు కలర్ వస్త్రంతో పాటు శనివారము కొద్దిగా దానంగా ఇవ్వడం వల్ల ఈ యొక్క వ్యతిరేక ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు. శుభం.